ఇప్పుడు బోర్డు పెడతాడు, కర్రకు నిప్పంటిస్తాడు, రపా 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 కొడతాడు, అంతే దెబ్బకు మంట వస్తుంది. ఉఫు ఉఫు ఊతే పొమ్మ వస్తుంది. నీలాంటిది రాదులే, కొంచెం బాగా వేస్తాడు. ఏం వేస్తాడో చూద్దాం. సో ఆర్ యు రెడీ? ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। రాబిన్ భయ్యా, जी सर, సూపర్ పెయింటింగ్ అదిరింది. మామూలు పెయింట్లు వేయడం చూసా, ఇట్లా నిప్పంటించి మరి వేయడం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. కానీ మొత్తం అదిరింది, చాలా బాగుంది. हर एक पेंटिंग का एक मीनिंग होता है, तो मीनिंग तब निकल आता है जब कोई जजेस लोगों को इसमें टच होता है। मेरा ये पेंटिंग को एक बार टच कर दीजिए, उसके बाद ये राक्षस से भगवान बन जाएगा। ఇప్పుడు ఈ పెయింటింగ్ ని మీ జడ్జెస్ లో ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని ముట్టుకుంటే అది మొత్తం మారిపోతుందంట. దాని కరెక్ట్ మీనింగ్ ఏందో తెలిసిపోతుందంట. ఆయన పెయింటింగ్ ఫినిష్ చేసిన వెంటనే నేను అన్నాను, తను రివర్స్ లో ఎందుకు వేస్తున్నాడు పెయింటింగ్, శివుడు కనపడుతున్నాడు నాకు అని చెప్పాను. मेरे को अभी भी राक्षस नहीं दिख रहा है, शिवजी दिख रहा है। तो वो मेरे को एक मालूम हो गया था पहले। आप शिवजी को सीधा कर दें। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम्। The concept is novel, కొత్తగా ఉంది, ఫైర్ తో పెయింటింగ్ అనేది. బట్ somewhere one excitement level was missing for me. నేను ఒక కోరియోగ్రాఫర్, నేను ఎప్పుడు పెయింటింగ్ నేను చేయలేదు, అంటే నాకు నేను ఇదే ఫస్ట్ టైం నేను చూసేది. సో సంథింగ్ ఐ ఫెల్ట్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. బట్
టోటలీ ఓవరాల్ నాకేం అనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం ఆ శివుడిది వచ్చి ఏమైనా మీరు రివర్స్ లో స్కెచ్ వేయండి, డైరెక్ట్ గా వేయండి, కానీ ఆ ఫోటోని తిప్పిన తర్వాత ఆ ఇంకా కొంచెం నీట్ గా ఉండుంటే బాగుండేదేమో. డిఫరెంట్ అటెంప్ట్ డెఫినెట్లీ మనం ఇంతవరకు చూసింది లేదు. అంటే పెయింట్ వేసేటప్పుడు కూడా కష్టమే, ఆ ఫైర్, ఆ సెగ, ఆ హీట్ లో వచ్చి ఆ పెయింట్ చేయటం, ఆ ఇది చేయటం కష్టమే. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్. బట్ ఫస్టే మాకు తెలిసిపోయింది, అంటే అది కింద ఇట్లా రివర్స్ లో ఉన్నప్పుడే వీ కుడ్ ఫిగర్ అవుట్ దట్ ఇట్ వాస్ లార్డ్ శివ. సో నాకు దాంట్లో సస్పెన్స్ కానీ, ఒక కొత్తదనం కానీ, ఒక థ్రిల్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ నాకేం అనిపించలేదు. బట్ ఎస్, there was an effort, but other than that I was disappointed. మా 3 జడ్జిలు ఏమన్నారంటే మొత్తం బాగుంది, టాలెంట్ అదిరింది, కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఆ ముగ్గురిని మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ అంతగా చేయలే అంటున్నారు జడ్జి. और अगला चांस मिले तो और अच्छा करेंगे. जरूर. Thank you All the so best much. brothers. The ultimate talent show.